ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేమ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం అన్ని నేమ్ రియాక్షన్ చెప్పడానికి ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ వెన్ ఆల్డిహైడ్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్, అంటే ఆల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉంటుంది. అవి అండర్గో సెల్ఫ్ కండెన్సేషన్. సెల్ఫ్ కండెన్సేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ వాటర్ రిమూవ్ అయిపోతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ టు ఫార్మ్ యాన్ ఆల్డాల్. సో ఇలా ఆల్ఫా హైడ్రోజన్ అనేది సెల్ఫ్ కండెన్సేషన్లో వెళ్ళిపోయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ ఆల్డాల్ని ఫామ్ చేస్తుంది. ఆ ఆల్డాల్ దిస్ ఇమీడియట్ అండర్గో టు ఎలిమినేషన్ టు ఫార్మ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. సో ఇలా ఇథనాల్ తీసుకుంటే ఇక్కడ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ అంటే డైల్యూట్ NaOH. ఓకే, సో ఇది నీరులో వెళ్ళిపోయి బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్ ఇస్తుంది. దట్ ఈస్ ఆల్డాల్. అంటే ఆల్డిహైడ్ ఆల్కహాల్ రెండు కంటైనింగ్ కాంపౌండ్ ఉంటుంది ఇది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇది ఆల్డిహైడ్, CHO అంటే ఆల్డిహైడ్, OH అంటే ఆల్కహాల్. సో ఇవి రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇది ఆల్డాల్. ఇది ఇమీడియట్ ఎలిమినేషన్లో వెళ్ళిపోయి మనకి అన్సాచురేటెడ్, దట్ ఈస్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇస్తుంది. సో ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇక్కడ CHOకి నెక్స్ట్ కార్బన్ ఉంటే దానికి ఆల్ఫా అంటాం, దానికి నెక్స్ట్ కార్బన్ బీటా అంటాం. సో ఇలా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎందుకంటే డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అన్సాచురేటెడ్ కాంపౌండ్. సో బ్యూట్ 2 ఈనాల్. సో 2 ప్లేస్లో ఈన్ ఉంది, ఆల్. ఇది సింపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH4 అండ్ దెన్ ఇక్కడ కూడా CH3 CH4. ఇది 2 బట్టి 2. ఓకే, సో ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్స్, ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. సో ఇలా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో మాకు ఏమొస్తుందంటే ఇక్కడ CH3, ఓకే, దెన్ CH, ఇక్కడ 2 హైడ్రోజన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి డబల్ బాండ్ CH, ఓకే, అండ్ దెన్ CH4. ఇక్కడ వెళ్ళిపోయిన చోట మేము డబుల్ బాండ్ వేసుకోవాలి. సో ఇలా వస్తుంది కాంపౌండ్ అనేది ఇథనాల్. ఓకే, ఇథనాల్ వెళ్ళిపోయి మాకు ఇలా బ్యూట్ 2 ఈనాల్ ఇస్తుంది. సో దీన్ని మేము ఇలా ఎలిమినేషన్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ కండెన్సేషన్ జరిగి మాకు అనేది ఇలా ప్రోడక్ట్ ఇస్తుంది. ఇది ఆల్డాల్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి దీన్ని ఆల్డాల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఇది కూడా సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ తీసుకుంటాం, 2 సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు, కీటోన్స్ తీసుకోవచ్చు, బట్ వేరే వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మేము 2 ఇథనాల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఇథనాల్ ఒకటి, ప్రొపెనాల్ ఒకటి. సో ఇది వెన్ 2 డిఫరెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ అంటే ఏంటి? ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్, దాన్ని కార్బొనైల్ అంటాం. సో వెన్ 2 డిఫరెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్ రియాక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ టు ఫార్మ్ ఆల్డాల్. సో ఇలా 2 డిఫరెంట్ కార్బొనైల్ కాంపౌండ్స్ అనేది రియాక్ట్ అయ్యి మాకు అనేది ఆల్డాల్ ఇస్తుంది. సో ఇది ఆల్డిహైడ్, ఇది ఆల్కహాల్. సో ఇలా వస్తుంది విచ్ ఆన్ ఎలిమినేషన్ వాటర్ ఇలా వస్తుంది. ఓకే, దీన్ని మేము పెంట్ 2 ఈనాల్ అని అనొచ్చు. ఓకే, సో 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి పెంట్, 2 ప్లేస్లో డబల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈన్, ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఆల్, ఇలా. ఓకే, ఇలా. కెన్నీ-జారో రియాక్షన్. కార్బొనైల్ కాంపౌండ్ హ్యావింగ్ నో హైడ్రోజన్ ఆటమ్స్, దట్ ఈస్ నో హైడ్రోజన్స్, అండర్గో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్. అంటే ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్తో ఏమి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే అవి కండెన్సేషన్లో వెళ్ళి మనకు అనేది ఆల్డాల్ ప్రిపేర్ చేస్తుంది. ఇది సేమ్ ఆల్డిహైడ్స్. ఇక్కడ ఏమంటే ఆల్డిహైడ్స్ అనేది వేరే వేరేగా తీసుకుంటాం, క్రాస్ ఆల్డాల్. కెన్నీ-జారోలో అంటే ఆల్ఫా హైడ్రోజన్సే ఉండవు, అలాంటి కాంపౌండ్స్ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. సో ఇన్ దిస్ రియాక్షన్ కార్బొనైల్ కాంపౌండ్స్ కన్వర్ట్ ఇంటూ ఆల్కహాల్స్. ఇక్కడ కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇది సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఆల్కలీ. సో స్ట్రాంగ్ ఆల్కలీ ప్రెజెన్స్లో ఆల్కహాల్ ప్లస్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇస్తుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము ఇక్కడ బెంజాల్డిహైడ్. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఆల్కలీ అంటే NaOH కాకుండా మేము KOH కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీకు బెంజైల్ ఆల్కహాల్, దెన్ పొటాషియం బెంజోయేట్ వస్తుంది. ఓకే, బెంజైల్ ఆల్కహాల్ ప్లస్ పొటాషియం బెంజోయేట్. ఓకే, ఇలా బెంజైల్ ఆల్కహాల్, పొటాషియం బెంజోయేట్, ఇది బెంజాల్డిహైడ్.
సో మెయిన్గా ఏమంటే ఆల్డిహైడ్ నుంచి ఆల్కహాల్ ప్లస్ సాల్ట్ ఆఫ్ యాసిడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ. సో ఇక్కడ KOH తీసుకోవచ్చు లేదా NOH కూడా తీసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ద కెనిజారో రియాక్షన్. నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ రియాక్టెడ్ విత్ సోడాలైమ్ అంటే NaOH CaO, దీన్నే మేము సోడాలైమ్ అంటాము. సో కార్బాక్సిలిక్ యాసిడ్ దట్ ఈస్ COOH ఉండాలి గ్రూప్, దీన్నే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. ఇది అనేది సోడాలైమ్తో రియాక్ట్ అయ్యి కన్వర్ట్ ఇంటూ హైడ్రోకార్బన్స్, ఓకే, ఆల్కేన్స్ వస్తాయి. దీన్నే డీకార్బాక్సిలేషన్ అంటాం. ఎలా అంటే ఇక్కడ RCOH అనేది ఇలా ఆల్కేన్ ఫామ్ అవుతాయి, ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3COOH అసెటిక్ యాసిడ్ సోడాలైమ్తో రియాక్ట్ చేపించినాం అనుకోండి, ఇటు NaOH CaO Na2CO3 ఇది రెడ్యూస్ అయిపోతుంది. CH4 ప్లస్ Na2CO3 అనేది రెడ్యూస్ అయిపోతాయి. సో ఇలా అసెటిక్ యాసిడ్ నుంచి మీథేన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఆల్కేన్ ఫామ్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడాలైమ్. దీన్నే డీకార్బాక్సిలేషన్ అని అంటాం. క్లెమెన్జన్ రిడక్షన్. Carbonyl group is converted into alkane in presence of zinc amalgam and hydrochloric acid, that is HCl. సో ఇక్కడ మెయిన్గా ఉన్న కార్బొనైల్ గ్రూప్ దట్ ఈస్ ఆల్డిహైడ్ ఉండొచ్చు లేదా కీటోన్ అయినా ఉండొచ్చు. ఇవి అనేది ఆల్కేన్గా కన్వర్ట్ అవుతుంది, అది కూడా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ అండ్ HCl. దీన్ని మేము క్లెమెన్జన్ రిడక్షన్ అని అంటాం. సో ఇక్కడ ఇదొక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా రిడక్షన్ అంటే ఏమి మాకు తెలుసు. రిడక్షన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ దెన్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఓకే, దీన్నే మేము రిడక్షన్ అని అంటాం. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోయి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి C≡OH, అవునా, CHO ఉంది. సో ఇక్కడ అనేది O వెళ్ళిపోయి H యాడ్ అవుతుంది, ఓకే. సో CH2, ఓకే, ఇక్కడ ఆల్రెడీ H ఉంది, CH3 వస్తుంది ఇలా. సో ఆక్సిజన్ రిమూవ్ అయిపోయి హైడ్రోజన్ అనేది యాడ్ అవుతుంది, రిడక్షన్ జరుగుతుంది. సో క్లెమెన్జన్ రిడక్షన్. ఇంకా దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మేము బెంజాల్డిహైడ్, ఓకే. సో బెంజాల్డిహైడ్ అనేది టౌలిన్గా మారుతుంది. బెంజాల్డిహైడ్ టౌలిన్గా ఫామ్ అవుతుంది, CH3. సో ఆక్సిజన్ వెళ్ళిపోయి హైడ్రోజన్ అనేది యాడ్ అయిపోతుంది, ఓకే. బెంజాల్డిహైడ్ టౌలిన్గా ఫామ్ అయింది, ఓకే. సో ఇది ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ దట్ ఈస్ అండ్ దెన్ HCl. సో దీన్ని క్లెమెన్జన్ రిడక్షన్ అని అంటాం. ఇంకా వోల్ఫ్-కిర్ష్నర్ రిడక్షన్. ద కన్వర్షన్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్ ఇంటూ ఆల్కేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఇథిలిన్ గ్లైకాల్. సో హైడ్రోజన్ అండ్ ఇథిలిన్ గ్లైకాల్ ప్రెజెన్స్లో ఇలా జరిగితే వోల్ఫ్-కిర్ష్నర్ అంట. సేమే కార్బొనైల్ గ్రూప్ టు ఆల్కేన్, ఇక్కడ కూడా కార్బొనైల్ గ్రూప్ టు ఆల్కేన్, బట్ ఇక్కడ తీసుకున్న రియేజెంట్స్ వేరేగా ఉంటుంది, ఓకే. క్లెమెన్జన్లో వచ్చేసి మేము జింక్ అమాల్గమ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ ప్లస్ ఇథిలిన్ గ్లైకాల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మేము ఇక్కడ చూడండి కీటోన్ తీసుకున్నాం, కీటోన్ విత్ హైడ్రోజన్, సో H2O రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ H2O రిమూవ్ అయిపోయి C≡, దెన్ NH2. ఇక్కడ ఉన్న H2 అనేది ఇక్కడ వచ్చేసి మాకు CH2 ప్లస్ N2 లిబరేట్ అయిపోతుంది. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము అసెటోఫినోల్, C≡CH3. సో ఇక్కడ అసిటోఫినోన్ అనేది ఇథైల్ బెంజీన్గా వస్తుంది, ప్లస్ N2 లిబరేట్ అయిపోతుంది, ఓకే. సో హైడ్రోజన్ ప్రెజెన్స్ అండ్ దెన్ ఇథిలిన్ గ్లైకాల్. శాండ్-మేయర్స్ రియాక్షన్. వెన్ బెంజీన్ డయాజోనియం సాల్ట్, ఇదే డయాజోనియం సాల్ట్, బెంజీన్ డయాజోనియం సాల్ట్. సో N2Cl నేమ్ డయాజోనియం అంటాం, బెంజిన్ ఉంది కాబట్టి బెంజిన్ డయాజోనియం ఈజ్ ట్రీటెడ్ విత్ HCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్ గివ్ క్లోరోబెంజిన్. సో ఇక్కడ అనేది ఇది N2 వెళ్ళిపోయి Cl ఉంటుంది, ఓకే. దీన్ని మేము శాండ్-మేయర్స్ రియాక్షన్ అంటాం. ఇక్కడ HCl కాదు, ఒకవేళ మేము బెంజిన్ డయాజోనియం సాల్ట్ని మేము N≡N
Cl. ఓకే, దీన్ని మేము ఒకవేళ HBrతో రియాక్ట్ చేసి క్యూప్రిక్ క్లోరైడ్ ప్రెసెన్స్లో బ్రోమోబెంజిన్ వస్తుంది. ఓకే, ఇలా బ్రోమోబెంజిన్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఒకవేళ మేము HCnతో రియాక్ట్ చేపిస్తే హైడ్రోజన్ని HCn క్యూప్రిక్ క్లోరైడ్ ప్రెసెన్స్లో సయనోబెంజిన్ వస్తుంది Cn. ఓకే, సో ఇక్కడ దెన్ N2 + HCl లిబరేట్ అయిపోతుంది. సో ఇలా రియాక్షన్ని మేము శాండ్మేయర్ రియాక్షన్ అని అంటాం. గ్యాటర్మెన్ రియాక్షన్ అంటే కూడా సేమే ఉంటుంది, బట్ ఇక్కడ కాపర్ పౌడర్ ప్రెసెన్స్ ఉంటుంది. అంటే వెన్ బెంజిన్ డయాజోనియం సాల్ట్ ఈస్ ట్రీటెడ్ విత్ HCl ఆర్ HBr అండ్ HCl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ పౌడర్, క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ అండ్ సయనోబెంజిన్ ఆర్ ఫార్మ్ రెస్పెక్టివ్లీ. అంటే HBrతో రియాక్ట్ చేపిస్తే బ్రోమోబెంజిన్, HCnతో రియాక్ట్ చేపిస్తే సయనోబెంజిన్ అండ్ దెన్ HClతో రియాక్ట్ చేపిస్తే క్లోరోబెంజిన్, అది కూడా కాపర్ పౌడర్ ప్రెసెన్స్లో. సో ఇలా గ్యాటర్మెన్ రియాక్షన్లో చూపిస్తే మేము ఒకవేళ డయాజోనియం సాల్ట్కి HBrతో రియాక్ట్ చేపిస్తే కాపర్ పౌడర్ ఇక్కడ. ఓకే, సో బ్రోమోబెంజిన్ వస్తుంది, ఇలా బ్రోమోబెంజిన్. సో అవి టూ సేమే ఉంటాయి, రియాక్టెంట్ ప్రోడక్ట్ సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ జస్ట్ క్యూప్రిక్ క్లోరైడ్ తీసుకున్నాము శాండ్మేయర్స్లో, బట్ గ్యాటర్మెన్లో వచ్చేసి కాపర్ పౌడర్ తీసుకుంటాను, అదే డిఫరెన్స్. సో కోల్బ్ రియాక్షన్, ఇక్కడ ఫీనాల్ రియాక్ట్ విత్ NaOH. సో NaOHతో ఫీనాల్ రియాక్టరీ గివ్ సోడియం ఫినాక్సైడ్. సోడియం ఫినాక్సైడ్ ఇస్తుంది, విచ్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ విత్ CO2, సాలిసిలిక్ యాసిడ్ ఈస్ ఫార్మ్. సో ఇక్కడ ఫీనాల్ అనేది NaOHతో రియాక్ట్ అయ్యి సోడియం ఫినాక్సైడ్ ఇస్తుంది. ఇది ఫర్దర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగి CO2తో సాలిసిలిక్ యాసిడ్ ఇస్తుంది. కోల్బ్ రియాక్షన్లో రైమర్ టైమర్ రియాక్షన్లో అంటే ఏంటంటే ఫీనాల్ రియాక్ట్ విత్ క్లోరోఫామ్. ఇక్కడ ఫీనాల్ అనేది క్లోరోఫామ్తో రియాక్ట్ అవుతుంది, దట్ ఈస్ CHCl3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలిక్ అక్వస్ NaOH అని కూడా అనొచ్చు. ఓకే, సో టు గివ్ సాలిసిలాల్డిహైడ్, ఇది ఇక్కడ సాలిసిలాల్డిహైడ్ ఇస్తుంది, ఇక్కడ సాలిసిలిక్ యాసిడ్. యాసిడ్ అంటే COH, ఆల్డిహైడ్ అంటే CHO. ఇంతే తేడా ఉంటుంది దీంట్లో. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద కోల్బ్ రియాక్షన్, దిస్ ఇస్ అబౌట్ ద రైమర్ టైమర్ రియాక్షన్. సేమే ఫినాల్ గివ్ సాలిసిలిక్ యాసిడ్ అంటే కోల్బ్ రియాక్షన్, ఫినాల్ గివ్ సాలిసిలాల్డిహైడ్ అంటే రైమర్ టైమర్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ విలియమ్సన్ సింథసిస్. ఇట్ ఈస్ యూస్డ్ టు కన్వర్ట్ ఆల్కహాల్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కహాల్ లేదా ఆల్కైల్ హ్యాలైడ్ ఇంటూ ఈథర్ విత్ ద బేస్. సో బేస్ ప్రెజెన్స్లో ఆల్కహాల్ లేదా ఆల్కైల్ హ్యాలైడ్ని మేము ఈథర్గా కన్వర్ట్ చేస్తే దాన్ని విలియమ్సన్ సింథసిస్ అంటాం. సో ఇక్కడ ఆల్కహాల్ అనేది నెక్స్ట్ సోడియం ఆల్కాక్సైడ్ వచ్చింది. సో NaOHతో రియాక్ట్ ఇక్కడ H2O వెళ్ళిపోయింది. ఓకే, సో ONA వచ్చింది, అవునా. ఇది మళ్ళీ ఫర్దర్గా ఆల్కహాల్ హ్యాలైడ్తో రియాక్ట్ అయ్యి ఈథర్ ఇస్తుంది. ఓకే, సో దీన్ని విలియమ్సన్ సింథసిస్ అంటాం. ఇంకా అంటే ఇక్కడ ఆల్కహాల్ దట్ ఈస్ ఫినాల్, ఫినాల్ దట్ ఈస్ ఆల్కహాల్ గివ్ ఈథర్నే మేము విలియమ్సన్ సింథసిస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్టరిఫికేషన్. ఎస్టర్స్ ఆర్ ఫార్మ్ బై రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ అన్ ఆల్కహాల్ బై యూజింగ్ యాసిడ్. అంటే ఇక్కడ యాసిడ్ ఆల్కహాల్ అనేది ఎస్టర్స్ ఇస్తాయి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ని, దాన్ని మేము ఎస్టరిఫికేషన్ అని అంటాం. ఓకే, ఇక్కడ RCOOH, ROH ఆల్కహాల్ యాసిడ్ ఇవనేది ఇక్కడ R. ఓకే, ఈ R C డబుల్ బాండ్ OR వస్తుంది, ఇక్కడ H2O రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మేము ఇక్కడ అసిటిక్ యాసిడ్ తీసుకుంటాం. ఓకే, CH3COOH. ఓకే, దీన్ని ఇథనాల్తో రియాక్ట్ చేపిస్తాం మేము. ఇక్కడ అసిటిక్ యాసిడ్ విత్ ఇథనాల్, ఇది అసిటిక్ యాసిడ్ విత్ ఇథనాల్ C2H5OH. ఇక్కడ ఏమొస్తుందంటే ఇథైల్ అసిటేట్ వస్తుంది. సో ఇలా CH3COO C2H5 ప్లస్ వాటర్ వస్తుంది, ఇథైల్ అసిటేట్. ఓకే, సో ఇలా యాసిడ్ ఆల్కహాల్ రియాక్ట్ అయ్యి మాకి ఎస్టర్ వస్తుంది, దాన్ని మేము
ఎస్టరిఫికేషన్ అని అంటాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. దట్ ఈస్ H2SO4 తీసుకోవచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలా. సో దిస్ ఇస్ అబౌట్ ద మ్యాక్సిమం మెయిన్ ఇంపార్టెంట్ రియాక్షన్ నేను చెప్తున్నాను. కొన్ని దీంట్లో మీరు చిన్న చిన్న డిఫరెన్స్ చూసి మీరు బాగా అన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని రియాక్షన్స్ బాగా గుర్తుంటాయి.